సో ఫ్రెండ్స్, సెన్సెక్స్ ఈ పర్టికులర్ ట్రెండ్ దాదాపు 450 పాయింట్స్ కన్నా ఎక్కువగా డౌన్ఫాల్ అయితే అయిపోయిందండి. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాంకింగ్ ఇంకా ఫైనాన్షియల్ స్టాక్స్ ఏవైతే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయో అవన్నీ కూడాను ఫాల్ అయితే అయిపోయినాయి అనమాట. సో ప్రజెంట్ ఈరోజు మనం కనుక న్యూస్లు చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సగిలిటీ ఇండియా లిమిటెడ్. సో బేసికల్గా ఈ స్టాక్ గురించి ఈరోజు మేజర్గా పెద్ద అప్డేట్ అయితే ఉందండి. సో సగిలిటీ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. వొడాఫోన్ ఐడియా గురించి కూడా చాలా పెద్ద మంచి అప్డేట్ ఉంది, గుడ్ అప్డేట్ ఉంది వొడాఫోన్ ఐడియా గురించి. సో ఓలా ఎలక్ట్రిక్ గురించి కూడా నేను మీతో మాట్లాడాలండి. కంటిన్యూస్గా ఫాల్ అయితే అయిపోతుంది అనమాట కంపెనీ. సో ప్రజెంట్ ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే సో ప్రజెంట్ ఇప్పుడు ఈ స్టాక్ పరిస్థితి ఏంటో ఈ వీడియోలో ఒకసారి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటుగా మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టాటా స్టీల్ గురించి కూడా చాలా పెద్ద న్యూస్లు అయితే వస్తున్నాయండి. టాటా స్టీల్ గురించి, సుజలాన్ ఎనర్జీ గురించి, ఐనాక్స్ విండ్ గురించి, దాంతోపాటుగా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి, ఇంకా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ గురించి, అండ్ దాంతోపాటుగా ఎస్ బ్యాంక్ గురించి. సో తమ్నెయిల్లో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేశాను. ఒక్కొక్క కంపెనీ గురించి చెప్పేటప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ కంపెనీ పరిస్థితి ఏంటి, ఎవరైనా ఇన్వెస్టర్స్ ప్రజెంట్ ఇప్పుడు ఈ కంపెనీలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉన్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తే కరెక్ట్ అన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తూ దాంతోపాటుగా సో ప్రజెంట్ ఈరోజు మార్కెట్ ఫాల్ గల మెయిన్ రీజన్స్ ఎంతో చెప్తాను. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా ఇంటర్డే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీలో ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారనమాట మన ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే జాయిన్ అయ్యి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం వచ్చేసరికి వొడాఫోన్ ఐడియా గురించేనండి. సో బేసికల్గా మీరు కనుక వొడాఫోన్ ఐడియా గురించి మేజర్గా పెద్ద అప్డేట్ అయితే ఉందని చెప్పాను కదా. సో ప్రజెంట్ ఇప్పుడు టెలికాం మినిస్టర్ పెంబసాని గారు వొడాఫోన్ ఐడియాకి సంబంధించినంత వరకు చాలా తీపి కబురు చెప్పారనమాట. సో బేసికల్గా ఆయన ఏం చేశాడంటే సో రీసెంట్గా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ఇండియాలో వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు ద మినిస్టర్ ఆల్సో వర్డ్ ఫర్ ద ఫెయిర్ కాంపిటీషన్ ఇన్ ద టెలికామ్ సెక్టర్. ఇండియా టెలికామ్ సెక్టర్లో ఫెయిర్ కాంపిటీషన్ అనేది ఉండాలి అని ఆయన చెప్తున్నాడు అనమాట. గవర్నమెంట్ వాంట్స్ ఫెయిర్ కాంపిటీషన్ ఇన్ ఎ ఫ్రీ మార్కెట్ విత్ లార్జ్ క్యాపెక్స్ రిలేటెడ్ బిజినెసెస్ లైక్ టెలికామ్. ఇట్స్ నాట్ ఈజీ టు క్రియేట్ 5-6 కంపెనీస్. సో ఇలాంటి టెలికామ్ సెక్టర్, ఇలాంటి బ్రాడ్ మైండ్ సెట్, ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి కంపెనీస్ ఇండియాలో పెట్టాలి అంటే చాలా 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 ఖర్చులు అయితే అవుతాయి. సో అదంత ఈజీ కాదు. సో ఐడియల్గా 6 కంపెనీస్ 5 కంపెనీస్ లేకపోయినా సరే ఇండియాలో మినిమం ఒక 3 to 4 టెలికాం కంపెనీస్ ఉండేలా మేము చూసుకుంటాం అనేసి పెంబసాని గారు చెప్పారనమాట. సో దీనివల్ల వొడాఫోన్ ఐడియాకి వచ్చే లాభం ఏంటి అంటే సో బేసికల్గా వొడాఫోన్ ఐడియాని ఇన్ని సంవత్సరాలు లాస్ట్ 2-3 years నుంచి గవర్నమెంట్ ఏదో ఒక రకంగా రివైవ్ చేసుకుంటూ ఆదుకుంటూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇక మీదట కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా పుష్ ఉండబోవచ్చు అని మనకైతే ఒక హింట్ వచ్చారనమాట. సో దీనివల్ల వొడాఫోన్ ఐడియాకి కొద్దిగా పాజిటివిటీ అయితే ఉంది. కాకపోతే ఎవరైనా సరే వొడాఫోన్ ఐడియా జోలికి వెళ్తుంటే మాత్రం జాగ్రత్త. ఇది ఒక బెట్టింగ్ లాంటి స్టాక్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోదగిన స్టాక్ అయితే కాదు, ఇది ఒక బెట్టింగ్స్ లాంటిది. పెడితే మొత్తం డబుల్ అవ్వచ్చు, లేదంటే మొత్తం పోవచ్చు. జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మన నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఎలక్ట్రిక్ నుంచి మేజర్ అప్డేట్ ఏమైనా ఉందా అంటే ఒకటండి. సో ప్రజెంట్ ఈరోజు సేల్స్ అయితే వచ్చాయి. సో మీరు చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ డ్రాప్ 45% అయిందనమాట ఈ జూన్ మంత్లో. అంటే దాని మీనింగ్ ఏంటి? సో దీని మీనింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే కనుక ఇదే జూన్లో 2024 జూన్ టైంకి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు 37,000 స్కూటర్లు దగ్గరగా అమ్మారనమాట ఎలక్ట్రిక్ వెహికల్స్. కానీ ఈరోజు ఈ పర్టికులర్ జూన్ నెలలో ఎండ్కి మనం చూసుకుంటే కనుక ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు కేవలం 20,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మాత్రమే అమ్మారనమాట. సో చాలా హ్యూజ్ డ్రాప్ అయితే మనకు కనిపిస్తుంది కదా. సో దీనివల్ల ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే దిస్ డిక్లైన్ హ్యాస్ టేకెన్ ఎ టోల్ ఆన్ ఇట్స్ మార్కెట్ షేర్ విచ్ హ్యాస్ స్ట్రంక్ ఫ్రమ్ 46% to 19% నౌ. అంటే ఓలా ఎలక్ట్రిక్ తాలూకా మార్కెట్ షేర్ ఇండియాలో ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ జరిగిన పరిణామం వల్ల సేల్స్ పడిపోవడం వల్ల 46% నుంచి 19%కి పడిపోయిందనమాట. ఇది చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా నేను చెప్తున్న విషయం ఏంటంటే ఒక్కసారి సేల్స్
లాస్ట్ ఇయర్ మార్చ్లో చూడండి 416 crores లాస్. కానీ ఈ ఇయర్ మార్చ్ చూడండి 870 crores లాస్ అనమాట. సో ఏదైనా సింపుల్ బిజినెస్ చెప్తాను నేను మీకు. ఏదైనా ఫర్ సపోజ్ జొమాటో ఉంది. సో జొమాటో లాస్ మేకింగ్ కంపెనీ నుంచి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీకి ఎలా వచ్చింది? తన సేల్స్ని పెంచుకుంది, కస్టమర్ బేస్ని పెంచుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్లో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినా సరే జొమాటో ఏం చేసిందంటే రాను లైక్ ఒక 1 yearకి క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ మీద స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది చూపించుకుంటూ లాస్ అనేది తగ్గించుకుంటూ వచ్చింది. కాబట్టి సంహౌ ఒక 2-3 yearsకి బ్రేక్ ఈవెన్ అయి ఇన్వెస్టర్స్కి లాభాలు ఇచ్చిందనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఓలా ఎలక్ట్రిక్ ఈ పర్టికులర్ కంపెనీ తాలూకు సినారియో చూసుకున్నట్లయితే లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైడనింగ్ అవుతుంది. అంటే రోజుకి లాస్ పెరుగుతుంది. ఆటం బాంబ్ లాంటిది ఇది. సో 400 crores లాస్ నుంచి 500 crores లాస్, 600 crores లాస్, ఇప్పుడు 900 crores లాస్. నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ మీద ప్రజలకి ఏమన్నా పాజిటివ్ సెంటిమెంట్ ఉందా అంటే లేదు. రీసెంట్గా ఓలా ఎలక్ట్రిక్ బైకులు తీసేయండి, ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్లో కూడా తగలబెట్టారనమాట బెంగళూరు లాంటి ఏరియాస్లో. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే జనాలు అంత పాజిటివ్గా ఒక బిజినెస్ మీద కానీ, ఒక వ్యవస్థను కానీ, ఒక కంపెనీని కానీ నమ్మనప్పుడు ఎప్పటికీ మనం ఆ కంపెనీలో ఎదుగుదలను చూడలేం. బేసిక్ ఫండమెంటల్ రూల్ అది. బేసిక్ ఫండమెంటల్ రూల్ అది. సో ఎవరైనా సరే ఇంకా మీదట ఇంకా మీరు కనుక ఏదైనా అపోహలో ఉంటే కనుక కొంచెం బయటకైతే రండి, ఆలోచించండి. మీ డబ్బులు నావి కాదు. 1కి 10 సార్లు ఆలోచించి ఓలా ఎలక్ట్రిక్ నేను చేయాలనుకుంటే చేయండి. నేను చెప్పాలనుకుంది నేనైతే చెప్పాను. టాటా స్టీల్ గురించి వస్తున్న గుడ్ న్యూస్ ఏంటిది? సో బేసికల్గా మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టాటా స్టీల్ గురించి చాలా పెద్ద న్యూస్ అయితే వచ్చిందనమాట. సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఒక ప్లాంట్ అయితే ప్రజెంట్ ఇంగ్లాండ్ దగ్గర ఒకటి కొనుక్కున్నారు. దాని మరమ్మతులు అయితే చేపిస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు వచ్చేసరికి ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారనమాట ఈ మరమ్మతులు రిపేర్లు చేయడానికి అండ్ రిఫర్బిష్ చేయడానికి. రిఫర్బిష్ అంటే ఒక సెకండ్ హ్యాండ్, వీళ్ళు వచ్చేసరికి ఒక సెకండ్ హ్యాండ్ ఫెసిలిటీని కొనుక్కున్నారనమాట. సో ఈ స్టీల్ తయారు చేసే సెకండ్ హ్యాండ్ ఫెసిలిటీని కొనుక్కొని దాంట్లో ఉన్న యంత్రాలను మళ్ళీ రిపేర్ చేయడానికి ఇంకొక థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్కి కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసరికి ఈ రిఫైనరీని ప్రాపర్గా మనం చూసుకుంటే కనుక బాగు చేసి మళ్ళీ టాటా వాళ్ళ చేతిలో పెడతారు. ఈ లోపలే టాటా వాళ్ళకి మళ్ళీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఇదంతా కూడాను మనం చూసుకుంటే టాటా స్టీల్కి సంబంధించినంత వరకు చాలా పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీనివల్ల. సో అందుకనే ప్రజెంట్ ఇప్పుడు టాటా స్టీల్ కాస్త భూమిలో ఉంది. మీరు చూసుకుంటే ఈ సంవత్సరం మొదటి నుంచి కూడాను టాటా స్టీల్ కాస్త రేజ్ అవుతూనే ఉందన్నమాట. దానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే కంపెనీ రివైవ్ అవుతున్నట్టు, కాస్త రెవెన్యూస్ పెంచుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది. అందుకనేసి కంపెనీ కాస్త పాజిటివిటీలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సుజలాన్ ఏం చేద్దాం? నేను మీకు ఒక విషయాన్ని సుజలాన్ గురించి చాలా క్లియర్గా విశ్లేషణ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే లైక్ అరౌండ్ మీరు డేట్ చూసుకోండి, డేట్ కూడా చూపిస్తాను. అరౌండ్ 20th June చూసుకున్నట్లయితే వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి ఆ రోజు? 20th Juneలో 15 కోట్ల వాల్యూమ్స్ ఉన్నాయి. అంతకుముందు కూడా చూడండి లైక్ 11 కోట్లు, 12 కోట్లు, 16 కోట్లు, 54 కోట్లు, 16, 10, 12, 9 కోట్లు. ఇదంతా నార్మల్ వాల్యూమ్స్ అప్పట్లో సుజలాన్కి. కానీ రీసెంట్గా చూసుకుంటే కేవలం 4 crores మాత్రమే సుజలాన్ అనే షేరు వాల్యూమ్స్ చేసింది. మనం సుజలాన్ తాలూకా హిస్టరీలో చూసుకుంటే దాదాపు నేను 5-6 సంవత్సరాల నుంచి సుజలాన్ నుంచి వస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, ఇలా వాల్యూమ్స్ అనేది బాగా తగ్గితే ఏదో పెద్ద విషయం జరగబోతుంది అని దాని అర్థం అనమాట. సో 1కి 10 సార్లు ఆలోచించండి ఏం జరగచ్చు సుజలాన్లో. సో నాకు తెలిసిన సైన్స్ నేను చెప్తా. రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ లైక్ మార్చ్లో, ఏప్రిల్లో, మేలో రీసెంట్ క్వార్టర్స్లో బాగా ఎంట్రీస్ తీసుకొని ఉన్నాయి. కొన్ని 100 కోట్లు పెట్టుకున్నాయి అనమాట. అండ్ ఇంకొకటి, మీరు కనుక మంత్లీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నా సరే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు 72% ఆఫ్ ద సుజలాన్ ఎనర్జీ షేర్స్ పబ్లిక్ దగ్గర ఉండేది. అది కాస్త తగ్గిపోయి 55% మాత్రమే ప్రజెంట్ ఇప్పుడు పబ్లిక్ దగ్గర ఉంది. సో ఇంకా పబ్లిక్ని భయభ్రాంతులకి గురి చేసి మన దగ్గర నుంచి ఈ షేర్స్ని కొట్టేద్దామని FIS కానీ DIS కానీ ప్లాన్ చేస్తున్నాయి అన్నమాట. సో మ్యూచువల్ ఫండ్స్ తన హోల్డింగ్ అయితే పెంచుకుంటుంది. ఒకవైపు మనం చూసుకుంటే కనుక ట్రేడింగ్ కూడా అలా తగ్గిపోతుంది, ఎగ్జాస్ట్ అవుతుంది. సో బాగా ట్రేడింగ్ ఎగ్జాస్ట్ అయినప్పుడు ఒకటి విపరీతమైన బయింగ్ సెల్లింగ్ వచ్చింది అనమాట. అంటే బాగా ఎగ్జాస్ట్ అయినప్పుడే సడన్గా ఎక్కువ బయింగ్లు ఎక్కువ సెల్లింగ్లు ఒక్కసారిగా స్పార్క్ అవుతాయి, లేదంటే పీక్ అవుతాయి.
అలాంటప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. డెసిషన్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటే స్టాక్ బాగా హెవీగా ట్రేడ్ అవ్వకుండా నార్మల్గా ట్రేడ్ అవుతున్నప్పుడే తీసుకుంటూ ఉండాలన్నమాట. అదొకసారి ఆలోచించండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే ఐనాక్స్ విండ్ ఎనర్జీ గురించి కూడా మనకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే వస్తుంది. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు కరెంట్ మార్కెట్ లెవెల్స్ నుంచి వీళ్ళే చెప్తున్నారు పొటెన్షియల్ అప్సైడ్ 21% చూస్తున్నారంట. ఎందుకు చూస్తున్నారంటే ఐనాక్స్ విండ్ హోల్డ్స్ రోబస్ట్ ఆర్డర్ ఆఫ్ 3.2 గిగావాట్ ఆర్డర్ ఎంత ఉంది. దాంతోపాటు వీళ్ళ ఎబిట్టా ఏదైతే ఉందో అది వచ్చేసరికి 38% CAGR మీద నెక్స్ట్ 3 years 2025 నుంచి 2028 దాకా గ్రో అయ్యే ఛాన్సెస్, కాంపౌండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అందుకనేసి ప్రజెంట్ ఇప్పుడు ఐనాక్స్ విండ్కి మంచి భూమి అయితే వస్తుంది. ఆలోచించండి, ఎలా పడితే అలా ఎంట్రీస్ తీసుకోవద్దు. RSI లెవెల్స్ అని ఉంటాయి, అంటే RSI క్యాలిక్యులేట్ చేసుకోండి ఆ స్టాక్కి. ఒకవేళ RSI కనుక 70 points కన్నా ఎక్కువగా ఉంటే మనకి అనలిస్టులు ఎంత పెద్ద టార్గెట్లు ఇచ్చినా మనం దూరంగా ఉండడం కరెక్ట్. RSI మంచిగా లో లెవెల్స్కి వచ్చేసింది. సో మనం చూసుకుంటే కనుక ఇందాక నేను మీకు చెప్తున్న ఎగ్జాంపుల్లో ఓలా ఎలక్ట్రిక్ ఉంది. సో బేసికల్గా ఇదే ఓలా ఎలక్ట్రిక్లో RSI మనం చూసుకుంటే ఈరోజు 23 points ఉంది. అంత మాత్రం మరి మన ఈ కంపెనీని కొనుక్కోవచ్చా అంటే అది కూడా నేను మీకు చెప్పాను. సో RSI ఎక్కువ ఉందనేసి మనం ఎంట్రీస్ తీసుకోకూడదు, తక్కువ ఉందనేసి లైక్ ఎంట్రీస్ తీసుకొని మనం లాస్ చేసుకోకూడదు, లేదంటే ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ కంపెనీని చూడండి, తర్వాత RSIని చూడండి, చాలా ఫ్యాక్టర్స్ని మనం కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఎస్ ఆర్ నో అనమాట. సో చాలా మల్టిపుల్ చెక్ లిస్టులు ఉంటాయి. చాలా SR నో క్యాలిక్యులేట్ చేసుకొని లాస్ట్లో మనం ఫైనల్ SR నో క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐనాక్స్ విండ్ మీద మీకైతే క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి IDFC ఫస్ట్ బ్యాంక్. సో రీసెంట్గా IDFC ఫస్ట్ బ్యాంక్లో నేను మీకు గుర్తుంటే కనుక ఈ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ చూపించి చెప్పాను, సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్. మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏం చెప్పట్లేదు, సైలెంట్గా జనాలకు తెలియకుండా ఈ తాలూకా కంపెనీ షేర్లు కొనేసుకుంటున్నారు అని చెప్పాను కదా. సో ఈరోజు న్యూస్ అయితే వచ్చింది బయటికి. సో ఏం జరిగింది, వార్బర్గ్ పింకస్ అక్వైర్స్ 10% స్టేక్ ఇన్ ద బ్యాంక్. వార్బర్గ్ పింకస్ అనే కంపెనీ IDFC ఫస్ట్ బ్యాంక్ అనే ఈ కంపెనీలో 10% ఆఫ్ ద స్టాక్స్ని కొనుక్కుందనమాట. సో దీనివల్ల ఏం జరిగిద్ది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ అనేది స్టాక్లో క్రియేట్ అయింది. అందుకని లాస్ట్ 2-3 monthsలో ఎగ్జాక్ట్గా ఇంకా ప్రిసైజ్గా లాస్ట్ 1 monthలోనే అగ్రెసివ్గా ర్యాలీ చూడొచ్చు. మీరు చూసుకుంటే మే నెలలోనే చాలా మ్యూచువల్ ఫండ్స్ విపరీతంగా ఇంట్రెస్ట్ తీసుకున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఎంత గ్రీన్గా ఉందో. అసలు ఇది నేను మీకు చూపించడం ఏంటి, ఇంకా ఇది ఉంది కదా క్లియర్గా, అసలు మీరు కనిపిస్తుందా. సో యూనిట్స్, 10s, 100s, 1000, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores, 16 కోట్లు ఇంటూ క్యాలిక్యులేటర్ ఇది. సో ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ చేసి చూపిస్తాను. 16 కోట్లు ఇంటూ షేర్ ఆన్ యావరేజ్ మనం చూసుకుంటే అప్పుడు 65లో ఉందనుకుందాం మే నెలలో. అంటే 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూసుకుంటున్నారు. 1040 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అగ్రెసివ్గా IDFC ఫస్ట్ బ్యాంక్లోకి దాదాపు మే నెలలో, ఏప్రిల్ నెలలో, మార్చ్ నెలలో, ఒక్క ఏప్రిల్ నెలలోనే 1000 కోట్లు వచ్చింది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏప్రిల్లో 1000 కోట్లు, మార్చు ఇంకా మే నెల కలుపుకుంటే కనుక ఇంకొక 1000 కోట్లు, మొత్తం 2000 కోట్లు. ఈ 2 కలుపుకుంటే ఇంకొక 1000 కోట్లు, మొత్తం 3000 కోట్ల పెట్టుబడులు ఈ IDFC ఫస్ట్ బ్యాంక్లోకి వచ్చేసినాయి అనమాట. సో ఆలోచించండి ఎంత అగ్రెసివ్గా కంపెనీస్ అనేవి ఎగబడుతున్నాయో. సో ఈ న్యూస్ని నేను మీకు చేరవేద్దాం అనుకున్నాను కాబట్టి చెప్పాను. నెక్స్ట్ మిగతా కంపెనీస్ గురించి చెప్తాను, కానీ అంతకన్నా ముందు వీడియో బేసికల్గా ఎక్కడదా చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చుతుందా తప్పకుండా ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేస్తారని నేను భావిస్తున్నానండి. ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 1000 likes. 1000 likes పడిన వెంటనే సో బేసికల్గా స్టాక్ మార్కెట్ బేసిక్స్ మీద చాలా ప్యూర్ బేసిక్స్ మీద ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో బేసికల్గా ఈ స్టాక్ మార్కెట్ బేసిక్స్ క్లాసెస్ అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. లైక్ ఒక్కొక్క అనలిస్ట్ దాదాపు కొంతమంది 50,000 అని, కొంతమంది 15,000 అని, 20,000 అని, 10,000 అని ఎంత పడితే అంత తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ వీడియోల్లో, ఆ క్యాసెట్లలో మీకు ఇచ్చే క్లాసుల్ని నేను మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా నేను మీకు ఒక్కొక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. సో స్టాక్ మార్కెట్ బేసిక్స్ మీలో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 1000 likes. 1000 likes పడిన వెంటనే ఆ స్టాక్ మార్కెట్ బేసిక్స్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ ఉందా, ఆ షేర్ని మీరు బై చేద్దాం అనుకున్నా సరే, సెల్ చేద్దాం అనుకున్నా సరే, పోనీ యావరేజ్ చేద్దాం అనుకున్నా సరే, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ కనుక వేసి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లైస్ ఇస్తున్నాను.
లాస్ట్ 1 వీక్ 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియోలో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు నాతో డెడికేటెడ్గా వీడియో పెట్టిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఇలా స్టాక్స్ని కొనే క్రమంలో అమ్మే క్రమంలో ఈ డీమార్ట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు. వీళ్ళు వచ్చేసరికి మీరు ఏదైనా స్టాక్ అమ్మినా కొన్న ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని, అదర్ ఛార్జెస్ అని, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని, హిడెన్ ఛార్జెస్ అని మీకు తెలియకుండా నానా రకాల ఛార్జెస్ వేసి మీ దగ్గర నుంచి డబ్బులు తస్కరిస్తూ ఉంటారనమాట. సో మీరు అలా డబ్బుల్ని ఎంత కోల్పోయారని ఇయర్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ డబ్బులతో కొన్ని స్టాక్సే కొనుక్కోవచ్చు. సో ఆ డబ్బులు అలా వాళ్ళకి పెట్టకుండా మంచి స్టాక్స్ని కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు, మంచి స్టాక్స్ అంటే ఏదో చిన్న చితక పెన్నీ స్టాక్స్ కాదు, బ్లూ చిప్ స్టాక్స్ కొనుక్కునేంత డబ్బు మీకు తెలియకుండా బ్రోకరేజెస్ మీరు తెలుస్తూ ఉంటారనమాట. సో ఆ డబ్బులంతా మీరు వచ్చేసరికి ఇలా థర్డ్ పార్టీ బ్రోకర్స్కి పెట్టకుండా మంచిగా సేవ్ చేసుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ బ్రోకింగ్ తాలూకా ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు ఫ్రీ డీమార్ట్ అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ నుంచి మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఎవరైనా సరే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఏంజిల్ 1 తాలూకా ఫ్రీ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీరు ఏదన్నా స్టాక్ని బై చేయాలనుకున్నా, సెల్ చేయాలనుకున్నా, ఏదన్నా పోర్ట్ఫోలియో అనాలిసిస్లు చేయించుకోవాలనుకున్నా, రివ్యూలు చేయించుకుందాం అనుకున్నా ₹1 కూడా నేను కానీ మా టీం కానీ మీ దగ్గర నుంచి తీసుకోము. సో మేము కూడా మిమ్మల్ని అడగం, వాళ్ళకి కూడా మీరు ₹1 కూడా ఇవ్వద్దని చెప్తున్నాను. అది మన ఛానల్ నుంచి మీకు నేను ఇస్తున్న ఆఫరు. సో నెక్స్ట్ వచ్చేసరికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ నుంచి చేద్దాం. సో బేసికల్గా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసరికి సో పెద్దగా మొమెంటం లేదు, కానీ మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ నేను గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 28 lakhs షేర్స్ని మే నెలలో మ్యూచువల్ ఫండ్స్ అమ్మేశాయి. ఏప్రిల్లో 6 లక్షల వర్త్ లైక్ షేర్స్ని మ్యూచువల్ ఫండ్స్ అమ్మేశాయి. ఇదైనా పెద్ద అమౌంటా అంటే అంత పెద్ద అమౌంట్ కాదు, లైక్ 10 కోట్ల సంఖ్యలో కూడా కాదు. కంపెనీస్ ప్రాఫిట్ బుకింగ్ రీసెంట్గా చేసుకుంటూ ఉన్నాయి. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ నేను వచ్చేసరికి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇండియాలో హైదరాబాద్లో కానీ లేదంటే ఢిల్లీలో కానీ గోవాలో కానీ ట్రావెలింగ్ సంఖ్య అనేది చాలా 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 అగ్రెసివ్గా ఉంది. చాలా ఎక్కువ మంది ట్రావెలింగ్ చేస్తున్నారు. సో వీళ్ళకి రెవెన్యూస్ పెరుగుతున్నాయి. సో వీళ్ళకి ఆబ్వియస్గా రెవెన్యూస్ పెరిగితే ఏం జరిగిద్ది, వీళ్ళ దగ్గర ఉన్న డెట్ ఏదైతే ఉందో, వీళ్ళ అప్పు ఏదైతే ఉందో తగ్గిద్ది అనమాట. సో ఆ బేసిస్ మీద నేను వచ్చేసరికి ఈ కంపెనీని పాజిటివ్గా చూస్తున్నాను. సో మీకు ఇంకేదైనా వేరే అభిప్రాయం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. యూఆర్ ఓపెన్ టు కామెంట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్ని ఏం చేద్దాం. సో బేసికల్గా ఎస్ బ్యాంక్ తన హై నుంచి పడిపోయింది బాగా. సో ప్రజెంట్ ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఎస్ బ్యాంక్ కాస్త ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కన్సాలిడేషన్. ఇంతకుముందు 38% ఆఫ్ ద ఎస్ బ్యాంక్ షేర్స్ జనాల దగ్గర ఉండేది, ఇప్పుడు కేవలం 33% ఉంది. సో మనం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా రీసెంట్గా ఎంట్రీస్ తీసుకుంటున్నాయి. సో అంతా పాజిటివ్గానే ఉంది, కానీ కొంచెం ఆర్ఎస్ఐ లెవెల్స్ని, టెక్నికాలిటీస్ని చూసుకుంటూ ఏదైనా అడుగులేయండి. ఆర్ఎస్ఐ ప్రజెంట్ 52లో ఉంది, మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సగిలిటీ ఇండియా. సో బేసికల్గా సగిలిటీ ఇండియా రీవ్యాంప్ అవుతుంది కంపెనీ. సగిలిటీ ఇండియా లిమిటెడ్ నుంచి సగిలిటీ లిమిటెడ్గా మారుతుందన్నమాట. సో సగిలిటీ అనే ఈ కంపెనీ సగిలిటీ లిమిటెడ్గా మారుతుందన్నమాట. ఇండియాని తీసేస్తున్నారు మధ్యలో. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా అగ్రెసివ్గా ఈ రీసెంట్ టైమ్స్లో మనం వచ్చేసరికి ఎగబడి కొనడం మనం చూసుకోవచ్చు. మీరు చూసుకుంటే ఒక మే నెలలో చూడండి, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, crore, 10 crore, 18 కోట్ల సగిలిటీ 18.5 కోట్ల సగిలిటీ షేర్స్ని దాదాపు మ్యూచువల్ ఫండ్స్ ఎగబడి కొనుక్కున్నాయన్నమాట. సో కాస్త జాగ్రత్తగా చూడండి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ చూసుకోండి. సో షేర్ హోల్డింగ్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రమోటర్ ఉన్నాడు, ప్రమోటర్ అనే అతను ఇప్పుడు కనుక సేల్ పెట్టాడు అనుకోండి షేర్స్, సో ఆబ్వియస్గా జనాల్లో ఈ స్టాక్స్ పంప్ అవుతాయి కాబట్టి డిమాండ్ అనేది తగ్గి కాస్త ప్రైస్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో చూసుకుంటూ అడుగులు వేస్తూ ఉండండి. కొనేటప్పుడు లైక్ జస్ట్ చెప్తున్నాను అంతే, కొనేటప్పుడు ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా సగిలిటీని కొంటుంటే నా సజెషన్ ఏంటంటే, కొనేటప్పుడు ఇప్పుడు ఒకసారి, దాని తర్వాత ఇప్పుడు అంటే కాస్త లో లెవెల్స్లో ఉన్నప్పుడు ఒకసారి, దాని తర్వాత ప్రమోటర్ ఒకవేళ అమ్మినప్పుడు స్టాక్ కనుక మళ్ళీ పడింది అనుకోండి అప్పుడు ఇంకొకసారి, అలా దీన్ని ఇన్కేస్ మీరు ఇంకా లాంగ్ టర్మ్ గేమ్ ఆడాలనుకుంటే ఇప్పుడు నేనేదో డబ్బులు పెట్టేస్తా లాంగ్ టర్మ్లో డబ్బులు వచ్చేస్తాయి అంటే చెప్పలేము. ప్రమోటర్ ఉన్నాడు, ప్రమోటర్ అమ్మితే పడతాయి షేర్, డౌటే లేదు. ఒకవేళ ప్రమోటర్ తనకి డబ్బులు ఎక్కువగా ఆశపుట్టి 20% అమ్మాడంటే ఇంకా పడిద్ది షేరు. ఆలోచించుకోండి, 1-10 సార్లు ఆలోచించి స్ట్రాటజికల్గా ఒక అడుగులు వేయండి. ఒకసారి కొంటాను డబ్బులు వచ్చేస్తే, ఒకసారి స్టాక్ని కొని అకౌంట్లో పెట్టేసుకుంటే డబ్బులు రావు.
దాన్ని 2-3 సార్లు రొటేట్ చేయాల్సి వస్తుంది. ఎలా చేయాలి ఆ రొటేషన్ అనేదే గేమ్ మొత్తం అక్కడే ఉందన్నమాట. సో ఆలోచించండి, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఈ వీడియోలో మీకైతే అన్ని స్టాక్స్ గురించి చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.